హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. ఏంటి ఇలా ఉంది అని చూస్తున్నారా? మనం ఎక్కడో లేము, కాచిగూడలోని అతిపెద్ద దోశ సెంటర్, అది హేమంత్ దోశ సెంటర్కి వచ్చినాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు చూడండి, ఆ వేసే విధానం చూస్తేనే చాలా టెంప్టింగ్ ఉంటుంది దోశ తినడానికి. ఇద్దరు పోటీ పడి వేస్తారు. అయితే ఇది 12 సంవత్సరాల నుండి నడుస్తుందండి. ఇక్కడికి చాలా క్రౌడ్ ఉంటుంది. మండే రోజు మాత్రం మార్నింగ్ 7:30 నుండి 3:30 దాకా. బట్ ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 9:30 నైట్ వరకు కూడా అదే క్రౌడ్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. చాలా మెంబర్స్ వస్తూనే ఉంటారు. ఇక్కడ దోశలు తీసుకోవడానికి పోటీ పడతారు. ఫస్ట్ అదేంటి దోశ పిండి వేశారు, ఇద్దరు పోటీ పడి వేస్తున్నారు చూడండి. ఫస్ట్ దోశ పిండి వేశారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు వేసే మసాలా, క్రీము అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీరు, బటర్, ఇలా చాలా రకాల దోశలు వేస్తారు. ఏ దోశ అయినా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఈ దోశ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ 12 సంవత్సరాలలో కూడా ఒక్కరోజు కూడా క్రౌడ్ అనేది లేకుండా లేదంట. ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు కూడా తీసుకొస్తారు. పోటీ పడి దోశలు తీసుకుంటారు అన్నట్టు. చూసారా, ఒకరు ఇద్దరు దోశలు వేసి తర్వాత మసాలా వేస్తున్నారు. ఇది కారము అలాంటి డిఫరెంట్ మసాలా. ఇది ఎక్కడా నేను చూడలేదు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు క్రీమ్ వేస్తారు. మీరు క్రీమ్ దోశ ఇంతవరకు తిన్నారో తినలేదో తెలియదు, కానీ చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, తర్వాత ఉప్మా వేస్తారు, తర్వాత బటర్ వేస్తారు. ఇలా చాలా రకాల దోశ వేస్తారు. ఇప్పుడు తను బటర్ వేస్తున్నాడు చూడండి. దాన్ని చీజ్ కూడా వేస్తారు. ఇప్పుడు బటర్ వేస్తున్నాడు. దీంట్లోనే మళ్ళీ చీజ్ కూడా వేస్తారు. దీంట్లోనే ఉప్మా కూడా వేస్తారు. ఇట్లా రకరకాల దోశలు చేస్తారు. ఒక్కటేసారి దగ్గర ఒక 15 దోశలు అనేవి వస్తాయి అనుకుంటా. నేను అరౌండ్ లెక్క పెట్టలేదు, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ అనేది ఉంటూనే ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వాళ్ళు వేసే విధానం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దోశ అనేది చిన్ననే ఉంది, కానీ టేస్ట్ మాత్రం మళ్ళీ వచ్చేటట్టు ఉంది. చూడండి, అలా ఇద్దరు వేస్తున్నారు. తర్వాత ఉప్మా వేసి కూడా దాన్ని రాశారన్నట్టు. మీరు అలానే చూస్తూ ఉండండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దీన్ని చేస్తూ ఉంటారు అన్నట్టు. తర్వాత మసాలా వేస్తున్నారు. సో ఇప్పుడు వేసేది పన్నీర్, బటర్ అండ్ క్రీమ్ మసాలా దోశ అన్నట్టు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉందండి. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఒక్కసారి చూడండి తను ఎలా ఫాస్ట్గా వేస్తున్నాడో. అవి కూడా చిన్నగా కోసాడు. అవి మనం తింటూ ఉంటే నోటికి తగులుతుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మసాలా పెట్టాడు, ఆలు మసాలా. తర్వాత మళ్ళీ క్రీమ్ వేస్తాడు. సో ఇలా ఈ విధానం నాకు చూస్తే చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ ఫుడ్ హైదరాబాద్లో టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికైతే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా ఫాస్ట్గా వేస్తారు. అయితే ఇక్కడ వేసే దోశ కూడా చాలా సన్నటి మంటలో ఆయిల్ వేసి ఉడికిస్తారు. అప్పుడు చీజ్, బటర్ అయినా చాలా బాగా ఉడుకుతుంది. తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, కొత్తిమీర కూడా సప్ప ఎట్లా చల్లుతుండో. సో ఇక్కడ మనము దోశ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా చేసే విధానం చూస్తే ఇంకొకటి ఎక్కువ తినాలనిపిస్తుందండి. సో చూసారా, లైన్లు ఎట్లా ఉన్నారో, ఎవరికి ఏది కావాలో అక్కడ తీసేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. దోశ చాలామందికి దోశ అనేది ఫేవరెట్ ఉంటుంది. నాకు కూడా చాలా ఫేవరెట్ దోశ అనేది. చాలా బాగుంది టేస్ట్ కూడా. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి.